చాలా అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం, ఎక్కడున్నాం అర్థం కావట్లేదు. ఇటువంటి ఇది ఈ ఇప్పటివరకు ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో ప్రతిపక్షాలుగా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇటువంటి ఆంక్షలు, ఇటువంటి ఇది అనగదొక్కాలని చూస్తే బాల్ నేలకేసి కొడితే ఎంత ఎగరాలో అది ఎగురుతుంది. ఆ టైప్లో మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇది దుర్మార్గమైన, హేయమైన పని. అసలు ఈ ఈ ఈ స్థితి ఎందుకు వచ్చింది? మీరు ఇటువంటి కేసులు పెట్టి దుర్మార్గం చేయబట్టే కదా ఆయన వస్తున్నారు. మీరు ఇవాళ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో మన సామాన్లు పలగొట్టి, ఇళ్ళు పలగొట్టి, దౌర్జన్యం చేసి ఇంటి మీద ఇచ్చేస్తేనే కదా అక్కడ వస్తున్నారు. మీరు మామిడికాయలు ధర లేకుండా చేసి రైతులు హలో లక్ష్మణ్ బాధపడిలో చేసినందుకే కదా చిత్తూరు వచ్చారు. మీరు పొగాకు రేట్ లేకుండా చేసి అన్యాయం చేసి రైతులు అన్యాయం అయిపోతున్నారు, రైతుల బాధలు పట్టించుకుంటానికే కదా ఆయన పొదలొచ్చారు. మరి గుంటూరు వచ్చారంటే పిచ్చి ధరలు లేక రైతులు అల్లాడిపోతూ ఉంటే దానికోసం కదా వచ్చారు. మీరు పరిపాలన చేయండి, మీరు రైతులను చూసుకోండి, ప్రజలను చూసుకోండి, అన్నీ చూసుకుంటే ఈ పరిస్థితులే రావు. ప్రతిపక్షం రోడ్డు ఎక్కకుండా చేయవలసిన బాధ్యత మీది. ఇవాళ మీరు పరిపాలన వదిలేసి, రైతులను వదిలేసి, కార్మికులను వదిలేసి, ప్రజలను వదిలేసి ఇవాళ రెడ్ బుక్ అని చెప్పి మీ ఇష్టానుసారంగా రాచరిక పాలన చేస్తూ ఉంటే ఇవాళ రేపొద్దున జైలు బరో అనే పరిస్థితికి వస్తుంది. జైలు బరో అన్నప్పుడు ఇంక మీరు కట్టలు తెంచుకుంటాయి. ఇటువంటి పనులు చేయకుండా మీరు ప్రజా పరిపాలన, మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చడానికి చూడండి. కానీ డైవర్షన్ పాలిటిక్స్ మాని ఇప్పుడైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టమంటున్నాను.